أما بعد సోదరులారా, నహ్మదుహు నుసల్లి అలా రసూలిల్ కరీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నహ్ను నఖుస్సు అలైక అహ్సనల్ ఖససి బిమా ఔహైనా ఇలైక హాజల్ ఖురాన్. సోదరులారా, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి చరిత్ర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర గ్రంథం ఖురాన్లో వివరిస్తున్నాడు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి చరిత్రను, గాథను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అహ్సనల్ ఖసస్ అన్నాడు. చాలా మంచి గాథ అన్నాడు. అల్లాహ్ దృష్టిలోనే అది మంచిది. అయితే అందులో మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు అందులో ఉండి ఉంటాయి చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని అభివర్ణించాడు. ఏమని? అహ్సనల్ ఖసస్ అన్నాడు, మంచి గాథ అన్నాడు. ఇందులో హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి చరిత్ర వస్తుంది. హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారికి 12 మంది సంతానం. అందుట్లో హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి నెంబరు 11వ నెంబర్. దీంతో అర్థమైంది ఏంటంటే, సంతానం అనేది అందరూ ప్రయోజకులు ఎవరో ఒకళ్ళే ప్రయోజకులు అవుతారు. మనం ఏం చేస్తాం? 2-3 చూసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఏదైతే ప్రయోజకుడు ఉన్నాడో వాడు రావటం ఆగిపోతుంది. అందుకోసమే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి చరిత్రలో హజరత్ యాకూబ్ అలైహిస్సలాం సంతానం 12వ సంతానం అన్నమాట. ఆయన అభివృద్ధి అయ్యి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని ప్రయోజకుడు చేశాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఏమంటున్నా అంటే, యూసుఫ్ అలైహిస్సలాం వారి గాథలో యాకూబ్ అలైహిస్సలాం వారు ఆ 12 మంది సంతానంలో 2 సంతానాన్ని కాస్త ప్రీతిపాత్రంగా భావించేవారు. ఆయన ఆ 10 మంది చూశారు, మా తండ్రి గారు మా విషయంలో కాస్త అశ్రద్ధ చేస్తున్నారు, ఆయన ప్రేమ భావన మొత్తం యూసుఫ్ అలైహిస్సలాం వైపే ఉంది. అయితే ఆయనను అడ్డు తొలగిస్తే వ్యవహారం కూడా సాఫీగా ఉంటుంది అని ఆయనని చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే అందులో పెద్ద అన్న ఏమన్నాడంటే, చంపడం మంచిది కాదు, ఎంతైనా రక్తమే మనదే, కనుక మీరేమైనా చెయ్యాలనుకుంటే బావిలో వేసేయండి, లేదా దూర ప్రాంతాల్లో వదిలేసేయండి, ఎవరైనా బాటసారులని తీసుకెళ్ళిపోతారు అన్నారు. సరే అని ప్లాన్ చేసి హజరత్ యాకూబ్ అలైహిస్సలాం దగ్గరికి వచ్చి 10 మంది సంతానం అంటున్నారు, నాన్నగారు ఎప్పుడు కూడా చిన్న తమ్ముడిని మాతో ఆడుకోవడానికి పంపించరు, దయచేసి మాతో పంపించండి, మేము తీసుకెళ్ళి ఆడుకుంటాం, ఆనందంగా మేము ఒకరోజు గడిపి వస్తామంటే హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారు ఒక మాట అన్నారండి. ఖాల ఇన్ని లయహజునని అంతజహబు బిహి వ అఖాఫు అన్ యాకుల జుబ్బి వ అంతుం అన్హు గాఫిలూన్. ఏమన్నారు? అయ్యా, మీరు చిన్నోడిని తీసుకెళ్తాను అంటున్నారు, మీరు ఆదమరిపులో ఉంటే అతన్ని తోడేలు తినేస్తుందేమో, నాకు భయంగా ఉంది, పంపించడం నాకు ఇష్టం లేదు అనే భావన చేశారు. ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎలాగైనా చంపాలి అని. ఎలాగ చంపాలి అంటే తండ్రి గారు ఏమన్నారు? తోడేలు తినేస్తాయంటే ఈ పాయింట్ బాగుంది, వీళ్ళని తీసుకెళ్తే ఏమన్నా చెప్తే తోడేలు తినేసిందా నాకు. అందుకోసమే ఏదైనా మాట మన మనసులో ఉంటే ప్రత్యర్థులకు అది బహిర్గతం చేయకూడదు, దాన్ని ఆసరా తీసుకొని అదే బాణాన్ని మన మీద విసురుతారు. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నాకు చెప్తుంది. మనం ప్రేమిస్తే కడుపులో ఎన్ని చెప్పేస్తాం, ఆ తర్వాత ఆడు మనకి ఏమన్నా శత్రువు అయితే ఒక్కొక్కటి వెళ్ళంపై వేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? మన గారి మొత్తం పోతుంది. హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారు మనసులో మాట టక్కుమని కక్కేశారు. కక్కేయగానే ఏమన్నా చేశారు? ఇది బాగుంది అని అదే ఆసరా తీసుకున్నారు. తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశారు? రాత్రి పూట వచ్చారు, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారిని బావిలో వేశారు. చూడండి, ప్రవక్తల సంతానంలోనే ఈర్ష్య వస్తే ఎంత ఘోరంగా వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి చూడండి. చంపడానికి కూడా ఇష్టపడిపోయారు. ప్రవక్తల సంతానంలో ఈర్ష్య వస్తే, అదే మనలాంటి మీలాంటి వాళ్ళలో వస్తే ఎలా ఉంటుంది? అంత మంచోళ్ళల్లోనే ఈర్ష్య వస్తే సొంత తమ్ముడు సైతం చంపడానికి పూనుకున్నారు. ఈర్ష్య మంచిది కాదు. ఇక్కడ తీసుకెళ్ళి బావిలో వేశారు. వేసుకొని వస్తున్నారు. ఏమని వచ్చారు? వజావు అబాహుం ఇషామున్ యబ్కూన్. చీకటి పడిన తర్వాత వచ్చారు ఏడుస్తా.
చీకట్లోనే ఎందుకు వచ్చారు? ఏదైనా పనికిరాని వస్తువు అమ్మాలంటే రోడ్డు పక్కన పొద్దున అమ్ముతారా, సాయంత్రం అమ్ముతారా? రాత్రి అమ్ముతారు. చిమ్మ చీకట్లో అమ్ముతారు. చిన్న లైట్ ఉంటుంది అక్కడ. ఎందుకు? లోపాలు కనిపించవు. ఎన్నైతే పాపకార్యాలు స్టార్ట్ అవుతాయో రాత్రే స్టార్ట్ అవుతాయి, చీకట్లోనే. అందుకోసం వీళ్ళు కూడా ఏం చేశారు? పాపం చేశారు, చీకట్లో వచ్చారు, ఏడుస్తూ వచ్చారు. వచ్చేయమంటున్నారు, మీరు చెప్పినట్టు జరిగిందండి, తోడేలు తినేశాడు అని తీసుకొచ్చి చొక్కాని చూపించారు. వద్దమేం కజిబ్ అంటున్నాడు అల్లా ఖురాన్లో. అబద్ధపు రక్తాన్ని, అసత్యపు విషయాన్ని వారు ఆ చొక్కా కంటి తీసుకొచ్చారు. కానీ తోడేలు ఎవరికైనా చంపితే పళ్ళతో పడుతుందా, తోకతో పడుతుందా? పళ్ళతో పడుతుంది కదా. చొక్కాకి బెజ్జాలు ఉండాలి కదా, చినిగి ఉండాలా? లేదు, సాఫీగా ఉంది అది. దాని మీద రక్తం అంటించుకొచ్చారు. అంటే అర్థమైంది ఏంటంటే, ఎవరైనా ఎవరికైనా అన్యాయంగా చెప్పితే ఏదో ఒక ఆధారం అక్కడ వదిలి వెళ్తాడు. క్లూ టీమ్ ఏదైతే వస్తుందో వాళ్ళకి దొరకడానికి, ఇది పాత సిద్ధాంతం అన్నది. ఆ దోషి దొరకడానికి ఏదో ఒక ఆధారం అక్కడ వదిలి వెళ్తాడు. ఇక్కడ చూడండి, ఆధారం తీసుకొచ్చారు వాడు స్వయంగా. ఏమని? చొక్కాని రక్తం అంటించుకొని వచ్చారు అంటున్నాడు. తోడేలు తినేసింది అని. తోడేలు ఏమన్నా పడితే అక్కడ చొక్కా చినిగిపోయి ఉండాలి, కానీ అక్కడ చొక్కా చినగలేదు, రక్తమే అంటుంది. ఆయన అన్నాడు, చాలా బల్సవలతులకు మనసుకుం అమరా, ఇది మీ మనసుతో కల్పించుకున్న విషయం అన్నారు. ఫసబరున్ జమీల్, నేను సహనం, తారాస్థాయి సహనాన్ని నేను అనుసరిస్తానన్నాడు. ఏమనాలి హజరత్ యాకూబ్ అలైహిస్సలాం? ఎరా దుర్మార్గులారా, మీరే కదరా తీసుకెళ్ళింది మా వాడిని, ఎట్లాగైనా తీసుకురండి, ఒక్కొక్కడు చీల్చుతానన్నారు. ఏమన్నాడు చూసారా? సహనం, ఓర్పు. మీ తరపు నుంచి జరుగుతుందిరా, మీ మనసులో వేసిన వాడు పోయేవాడు, మీకు చెప్తే లాభం ఏముంది? పైవాడితో జరిగిన విషయం ఇది. మనం ఏం చేస్తాం? ఏమైనా అయితే ప్రత్యర్థిని ఎదర చేసిన వాడిని మనం మందలిస్తాం, కానీ అలా కాదు కదా. వ్యవహారం ఏమైంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుల్లు మిన్ ఇంది రబ్బినా, ధరణి మీద ఏం జరిగినా సరే అల్లాహ్ తరపు నుంచి జరుగుతుంది. మానవుడు మనసులో వస్తే కదా తర్వాత చేసేది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారు సహనం, ఓర్పు వహించారు. అటుగా వెళ్తున్న వాళ్ళు బావిలో చూశారు నీళ్ళ కోసం. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఆ బావిలో నీళ్ళకి ఏదైతే బకెట్ వేస్తారో దాని నుంచి పైనకి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? అమ్మ, ఆ కాలంలో పిల్లల్ని, బానిసల్ని అమ్మేవాడు. మంచి కుర్రోడు దొరికాడరా అని దరాహిమ మాదూదాత్ అంటున్నాడు ఖురాన్ వల్ల. కొద్దిపాటి ధనంకి హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంని మిస్ర్ దేశంలోకి తీసుకెళ్ళి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ రాజు కొని ఆయన్ని తన ఇంట్లో పెట్టుకొని ఏమన్నాడు, ఈయన్ని బాగా చూసుకుందాం, అయితే మనకేమైనా పనికి వస్తాడు, లేకపోతే మా కుమారుడుగా చేసుకుందామని తన భార్యకి అన్నాడు. కానీ ఆ భార్య ఆయన యుక్త వయసులోకి వచ్చేసరికి చాలా అందంగా అయ్యాడు. ఆమె తన మనోవాంఛ ఆయన మీద వెదజల్లి అంటుంది, ఓ యూసుఫ్, నాతో పాపకార్యం చేయండి అని ఇంట్లో తీసుకొని తలుపులు మూసింది. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు అన్న, మాజల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక, నాకు ఏదైతే నా యజమాని ఉన్నాడో ఆయన చాలా మంచిగా నన్ను చూసుకున్నాడు. ఇలాంటి పనులు చేసిన, దౌర్జన్యం చేసిన వారు ఎన్నటికీ సాఫల్యం పొందరు అన్నారు. అయితే ఆయన ఆ విషయం నుంచి తప్పించుకోవడానికి పారిపోతుంటే వెనక నుంచి చొక్కా పట్టేసింది, చొక్కా చిరిగిపోయింది. అంతలో హజరత్ అజీజ్ ఏదైతే బాద్షా గారు ఉన్నారో ఎదురుకు వచ్చేసాడు. రాగానే ప్లేట్ ఫరాయిజీ అంటుంది, చూసావా, నీ ఒక కుటుంబీకులతో ఇలాంటి చెడు కార్యం చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఆడికి జైల్లో వేసేయాలి. ఆమె చెప్పేస్తుంది ముందుగానే, జైల్లోకి వేసేయాలి, శిక్షించాలి అని. కానీ ఆ మనలాంటి వాళ్ళు కాదని, వాళ్ళు గుడ్డోళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారు? పంచాయతీ పెట్టారు. అసలు చేసింది ఏమిటి అది? అదే మన అయితే కరెక్టేరా, మా ఆవిడ చెప్పిందే కరెక్టే అంటాం. చూడండి, మంచి చెడు అనేది ఆలోచనతో చేయాలి. ఏదైనా సరే సమయం మందైనా పరాయవాళ్ళదైనా కాస్త దాన్ని యోచించాలి. ఒకవైపు ఉండి మాట్లాడకూడదు. ఆ కాలంలో కూడా వివేకవంతులు ఉండేవారు, కూర్చొని ఆలోచించారు. అయ్యా రా యూసుఫ్, ఏంటి అసలు విషయం? ఇరుపక్షాలు విన్నారు. విన్న తర్వాత ఆలోచించి చెప్పారు, ఒకవేళ పాపం చేయటానికి యూసుఫ్ ముందడుగేసినట్టయితే చొక్కా ముందు నుంచి చిలగాలి కదా. చూడండి, యూసుఫ్లో చొక్కా ప్రస్తావన 3 సార్లు తీసుకొచ్చాడు అల్లా. చొక్కా ప్రస్తావన ఫస్ట్ రక్తం అంటడం, రెండోది ఈ సందర్భంలో, మూడో సందర్భం కూడా వస్తుంది. అయితే అక్కడ వాళ్ళు చెప్పారు, పెద్దోళ్ళు, భాషకు సంబంధించిన వాళ్ళు,
చొక్కా ముందు నుంచి చిరగలేదంటే వెనక నుంచి చిరిగింది, కనుక మీ ఇంట్లో వాళ్ళది ఏదో గడబడి ఉంది అని చెప్పంగానే సరే అంతటితో సమస్య ఆగింది. కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఆమెని తిట్టిపోస్తున్నారు, బానిస మీద మనసు పడ్డావు ఏమైనా ఉందా అసలు అని. కానీ విషయం ఏమిటంటే యూసుఫ్ అలైహిస్సలాంని చూడాలని ఉంది వాళ్ళకి. ఆమె ఏం చేసిందంటే వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేసి కత్తులు ఇచ్చి ఫలాలు ఇచ్చి కోస్తా ఉండండి ఆయన పిలుస్తానంటే. యూసుఫ్ అలైహిస్సలాం రాగానే అట్నుంచి వచ్చారు. వాళ్ళు కత్తుతో కోసుకుంటా ఏళ్ళు కోసారు. ఏమన్నారు? హాషా లిల్లాహి మా హాజా బషరా ఇల్లా మలకున్ కరీం అన్నారు. హాషా లిల్లా, అల్లాహ్ సాక్షిగా ఈయనైతే మామూలు మనిషి కాదు. హాషా మా హాజా బషరా, బషరే కాదు ఈయన, మనిషి కాదు ఈయన. ఎందుకు? ఇల్లా మలకున్ కరీం, ఈయన దైవదూతలు అగ్రశ్రేణి, అంత అందగాడనమాట. మనసు పారేసుకున్నారు, కత్తితో ఏళ్ళు కట్ చేసుకున్నారు, కానీ ఓహోయలేదు. అప్పుడు ఆమె అందుకోసం నేను పడి చచ్చింది. ఒకవేళ ఈడు ఉన్న మాట వినకపోతే ఘోరమైన శిక్షకు గురవుతాడు, లేకపోతే చెరసాల్లోకి వెళ్తారు అనగానే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం దువా చేస్తున్నారు, వల్ల నాకు చెరసాలు ఇష్టం, వల్ల వ్యభిచారం ఇష్టం లేదు. ఇందులో సందర్భం ఏముంది తెలుసా? పాపాన్ని వాళ్ళ జనాలు ఎదుగుతున్నారు మొబైల్లో, సమాజంలో పాపం ఎక్కడ దొరికిద్దా అని. కానీ యూసుఫ్ అలైహిస్సలాం పాపం నుంచి పారిపోతున్నారు. ఎదిగేవాడికి ఇచ్చేస్తాడండి అల్లా, పారిపోయేవాడికి రక్షించేస్తాడు. కానీ ఇక్కడ సమాజంలో పాపం వైపుకే పరుగులు తీస్తున్నారు. అల్లా బలవంతం ఏం చేస్తాడు? ఏం చేస్తావో చేసుకోవని వదిలేస్తాడు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత చెరసాల వెళ్ళంగానే ఆల్రెడీ 2 ఖైదీలు ఉన్నారు అక్కడ. ఈయన గారు వెళ్ళంగానే 3వ ఆయన వాళ్ళిద్దరు తన ప్రస్తావన చెప్తున్నారు. ఏమంటే చాలా మంచిగా ఉన్నారు మీరు, నాకు రాత్రి కల వచ్చింది, కల్లో నేను మద్యాన్ని పిండుతున్నానని ఒకడన్నాడు. ఒకడేమన్నాడు, ఏమంటే నేను రొట్లు నెత్తి మీద పెట్టుకున్నాను, కాకులు గద్దలు తింటున్నాయి, ఏమిటో దీని భావామృతం అన్నారు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారు అడిగింది ఏంటోడు, కళ ఏమిటి అని అడిగారు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారు ఏం చెప్పాలి? కళ గురించి చెప్పాలి కదా. ఏం చెప్తున్నారు? యా సాహిబు సిజ్న్ అర్బబు ముతఫర్రిఖూన ఖైరు అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. ఓ నా తోటి ఖైదీ వారులారా చెప్పండి, విభిన్న ప్రభువుల మేళ లేక సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడు అల్లా మేళ. మా తాబుదూన మిన్ దూనిహి ఇల్లా అస్మాన్ సమ్మైతుముహా అంతుం వా అబావుకుం. మీరు ఆయన్ని కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో మీరు మీ పితామహులు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే. అంతుం వా అబావుకుం మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్. దానికోసం అల్లా ఏ ఆధారము అవతరింపజేయలేదు. ఇనిల్ హుక్ము ఇల్లా లిల్లా. పరిపాలన అధికారం కేవలం ఒక్క అల్లాహకే ఉంది. అమర అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు. ఆయన మానవులకు ఇచ్చే ఆదేశం ఏమిటంటే కేవలం ఆయనను మాత్రమే ఆరాధించమని. దాలిక దీనుల్ ఖయ్యం. ఇది పాత ధర్మం, ఇది కొత్త ధర్మం కాదు. ఇది ధర్మం పాతది. పాత ధర్మంలో దైవం అనేవాడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏదైతే వెలిసిందో మోడ్రన్ ధర్మం, ఇందులో ఎక్కడ లేని వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చారు. అందుకోసం అల్లా అంటున్నాడు, దానికి దీనుల్ ఖయ్యం. పాత ధర్మంలో దేవుడు అనేవాడు ఒక్కడేనయ్యా. వలాకిన్ అక్సరన్ నాసి లా యఅలమూన్. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ధర్మం వైపు ఎవరు వస్తున్నారు? ధనం వైపు పరుగులు తీస్తున్నారు. కానీ అందుకోసమే ధనం అనే మానవుడు దానికి ఆలోచిస్తున్నాడు, ధర్మాన్ని ఆలోచించాడు. ఇది చెప్పంగానే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. విన్నారు. ఆ తర్వాత చెప్పారు, అయ్యా ఏ వ్యక్తి అయితే తల మీద మోసుకొని ఎత్తున్నాడో అతనికి ఉరిశిక్ష పడుతుంది, ఎవరైతే మద్యం పిండుతున్నాడో అతను విడుదలైపోతాడు. ఆయనకి చెప్పాడు, నువ్వు ఎలాగో విడుదలవుతావు కదా, నా గురించి నీ బాదుషాకు చెప్పు అన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. అలా అంటున్నాడు, శైతాన్ మరిపింపజేశాడు. 8 సంవత్సరాలు చెయ్యని నేరానికి హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం చెరసాల్లో ఉన్నాడు. 8 సంవత్సరాలు. దాని తర్వాత బాదుషాకి ఒక కళ వచ్చింది. 8 సంవత్సరాల తర్వాత కళ ఏమొచ్చింది? 7 బలిసిన ఆవులు, 7 పక్కపలచటి ఆవులు. ఈ పక్కపలచటి ఆవులు బలిసిన ఆవులే తినేస్తున్నాయి. 7 పచ్చని పైర్లు, 7 ఎండిని. ఏంటి ఇది అని పొద్దున్న వచ్చి సభకులకి దీని కళ వివరణ చెప్పండి అంటే, ఈ కళ ఏదో పిచ్చి పిచ్చి కళలాగా ఉందంటే మాకు ఈ కళ వ్యవహారం తెలియదు అన్నారు. అక్కడ కళ చెప్పింది నిజమైన వ్యక్తి ఉన్నాడు కదా, భాష దగ్గరే ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు, ఒక్కసారి అనుమతించండి, నేను వెళ్ళి మాట్లాడుకొని వస్తాను, ఈ కళ ఉత్తందం చెప్పేస్తాను అన్నాడు. వెళ్ళంగానే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు చెప్పారు, యూసుఫ్ అలైహిస్సలాం వారు మీరు చాలా సత్యవంతులు అని. చూడంగానే యూసుఫ్ అలైహిస్సలాం ఏమనాలి? దౌర్భాగ్యుడా,
ఇప్పుడు గుర్తొచ్చాను రా నేను నీకు అనాలి కదా నాన్న. వెన్నుపోటు పొడవకూడదండి. అవకాశం చూసి వెన్నుపోటు పొడవకూడదు. ఎవరు అవసరం ఎలా ఉంటుందో మన కోసం వచ్చినప్పుడు మన వ్యవహారం ఏదైనా వాళ్ళు చెడగొట్టినా మనకు మనతో ఆయన సహాయం చేయాలి. ఇక్కడ ఏం చేశారైనా రాగానే ఏమన్నారు, కలపుత్రాంతరం చెప్పారు. చెప్పంగానే ఆయన విని జవాబు చెప్పేస్తున్నాడు. ఏం చెప్పాలి? నువ్వు మంచోడు కాదు, నీ బాదుషా మంచోడు కాడరా. నేను 8 సంవత్సరాలు చెయ్యని నేరానికి ఇక్కడ ఉంటే ఏమిటి అని పరిశీలించుకుంటే ఇప్పుడు చెప్తాడా ఇద్దరు మాట నేను అనాలి నాన్న. అంటే అర్థమైంది ఏంటంటే, ఏదైతే మన దేశంలో ఉంటున్నామో ఆ ఒక ప్రభుత్వం తరపున మనకి ఏదైనా బాధ కలిగినా సరే దానికి యాంటీగా నుంచోకూడదని ఖురాన్ చెప్తుంది. అంతే కదా. ఆ భాష ఏం చేశాడు? అమాయకుడిని 8 సంవత్సరాలు వేశాడు. అయినా సరే ఒక మాట ఏమిటి అని పెడితే దానికి ఆయన జవాబు చెప్తున్నాడు. ఆయన ఎన్ని చెప్పాడు, భాషా గారు ఇలా ఇలా అండి అంటే ఆయన్ని తీసుకురండి అన్నాడు. చెప్పిన ఆయన్ని తీసుకురండి, నువ్వు చెప్తే బాగోలేదు కానీ ఆయన నోటి వెళ్దామని వచ్చి చెప్పాడు. యూసుఫ్ అలైహిస్సలాం రండి అంటే నేను రానన్నాడు. ఏదో జైల్లో బాగుందేమో ఆయనకి, నేను రానన్నాడు. ఎందుకు రావయ్యా నువ్వు, విడుదల చేస్తానని భాష పిలుస్తుంటే అంటే ఆ ఆడవాళ్ళ వ్యవహారం ఏంటో తెలుసండి నాకు. దేని కోసం ఇక్కడ 8 సంవత్సరాలు పెట్టారో ముందు ఆ విషయం తెలుసాలి. అంతే కదా. ఇలా బయటకు వచ్చేస్తే నేను మళ్ళీ దోషిగానే ఉంటానా? 8 సంవత్సరాలు అనుభవించా గట్టిగా చీకట్లో. నేను ఏమిటో అక్కడ మీరు తెలుసుకోండి, ఇప్పుడైనా సెర్చ్ చేయండి నా గురించి, ఇప్పుడైనా అన్వేషించండి నేనేంటో. అప్పుడు ఆయన పిలిచాడు ఆడవాళ్ళని, జులేఖాని పిలిచి ఏంటి అసలు కథ అన్నారు. మేమే తప్పు చేసామని. అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. ఇలాగా మనిషి ఏదైనా వ్యవహారం ఉంటే సాఫీగా ఉండాలి. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏమన్నారు, నేను ఎలాంటి వాడిని అని మక్కా కొండ మీదకి మచ్చలేని మనిషి అంటే మీరు అన్నారు. అప్పుడు అన్నారు, మీ దృష్టిలో నేను మచ్చలేని మనిషి కదా, అదే మాట అంటున్నాను, దైవం అనేవాడు ఒక్కడే, ఆయన్ని నమ్మండి అన్నారు. మనిషి మనసు ముందుగా సాఫీగా అయిపోవాలి. ఎప్పుడైతే బాషా గారి దగ్గర ఆయన వచ్చారో బాషా గారికి అన్నారు, నేను ధనం వ్యవహారంలో మంచిగా మేము వ్యవహారాన్ని చూడగలను అంటే సరే అని హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారికి తన ధనగార అధిపతిగా పెట్టాడు. దీంతో అర్థమైంది ఏంటంటే కాఫిర్ల రాజ్యంలో, కాఫిర్ల ప్రభుత్వంలో యూసుఫ్ అలైహిస్సలాం పనిచేశారు. అర్థమైందా? కాఫిర్ల ప్రభుత్వం అని, అందులో దానికి అభివృద్ధి చేయడానికి పనిచేశాడు. అంటే మనకి ఇస్లాం ఏం చెప్తుంది, ఒకవేళ ఎటువంటి ప్రదేశంలో ఉన్నా సరే మీ మీద కాఫిర్ పరిపాలన చేస్తున్నా సరే వాళ్ళకి యాంటీగా ఉండకండి, వాళ్ళకి అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖురాన్ ఇదే కదా అనేది మనకి. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ఎక్కడ పనిచేశాడు? వాళ్ళ దగ్గర పనిచేసి అభివృద్ధి చేశాడు. ఆ రాజ్యానికి, ఏ రాజ్యం వాళ్ళు అయితే ఆయన్ని చెరసాలు 8 సంవత్సరాలు చేయలేరని పెట్టారో వాళ్ళకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్లా చేశాడండి, అభివృద్ధి చేశాడు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో ఇది మాకు తెలుస్తుంది. ఆయన ప్రభుత్వం కోసం ఆ ప్రభుత్వాన్ని ఉజ్జలం చేస్తున్నాడు. రాజు ధనగార మంత్రిగా ఉన్నారు. ఆ కరువు కాటకం విలేతాండం చేసింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ వస్తున్నారు, బియ్యము సామాగ్రి ఇక్కడే పొందుతున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం గారి 10 మంది అన్నదమ్ములు అందరూ కలిసి వచ్చారు. ఆధార్ కార్డు ఆ జమానాలో యూసుఫ్ అలైహిస్సలాం పెట్టిందే, ఇప్పుడు జమానా నేను పెట్టారు. ఆధార్ కార్డు అప్పుడే పెట్టాడు ఆయన. ఎంతమంది ఇంట్లో ఉన్నారో అంతమంది రావాలి, ఆధార్ కార్డు చూపించాలి, అప్పుడు మేము దానికి రేషన్ ఇస్తాం. 10 మందిని తీసుకొచ్చారు. 10 మంది వచ్చిన తర్వాత చూశారు, లెక్కల్లో అయితే ఇంకోటి కూడా ఉండాలిగా, ఎవడు అంటే రాలేదని ఉంటాడు. ఈసారి వచ్చిన వాడు ఆయన కూడా తీసుకురండి, పసిగట్టేశారు ఈయన. కానీ వాళ్ళు ఆయనను పసిగట్టలేకపోయారు. ఖురాన్ అంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తెచ్చిన డబ్బు కూడా అదే మూటలు పెట్టి కట్టేసి పంపించారు వాళ్ళకి తెలియకుండా. ఇంటికాడికి వెళ్ళి ఎక్కువ తీస్తే ఏముంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉంది, ధనం కూడా వచ్చేసింది, బియ్యం గోధుమలు అన్నీ వచ్చింది. ఇంకేమైంది, రిటర్న్ వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం అన్నారు, తమ్ముడు కూడా పంపించరాదు. వాళ్ళు ఏమన్నారు, రా ముందు యూసుఫ్ అలైహిస్సలాం గారి వ్యవహారంలో ఎలా తప్పుడట్టు వేశారు మీరు, ఈయన విషయంలో కూడా చేస్తాం. అల్లా ఇప్పుడు ఎలా చేస్తాం నాన్నగారు అని. సర్లే, నీ మీద నమ్మకం కాదు అల్లా మీద నమ్మకం. పంపించారు. తన కుమారుడు 11 మంది వచ్చారు. ఇప్పుడు రాగానే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం తన చిన్న తమ్ముడిని గుర్తుపట్టి గుండెకి హత్తుకొని చెప్పారు, తమ్ముడా వీళ్ళు మా పట్ల ఇలా చేశారు, సరే నువ్వు నాతో పాటు ఉంది కానీ అని అన్నీ ఇచ్చిన తర్వాత బంగారపు ఏదైతే గ్లాస్ ఉంటుందో ఆయన తమ్ముడు సంచిలో పెట్టేశారు, వాళ్ళతో పాటు పంపించారు. వెళ్తా
వెనక నుంచి ఓ వ్యక్తి వచ్చాడు, దొంగలారా ఎక్కడికి వెళ్తారా మీరు అని. దొంగల ఎవరినంటున్నావా అన్నాడు. మీరే దొంగలు అన్నారు. మేము దొంగలేదు కాదు, అసలు మీది ఏ వస్తువు దొంగలించామని అన్నాడు. బాషా గారిది బంగారు గ్లాస్ చోరీ అయింది అంటారు. మన దగ్గర ఎక్కడ ఉందండి అది? ఏవో మీ వస్తువులు సోదా చేస్తేనే బయటకు వస్తాయి. చేయండి, సరే దొరికిద్ది, ఏం చేయాలయ్యా అంటే ఎవరి దగ్గర దొరికిద్దా అని పట్టేయండి అని కట్టేసి పెట్టేసుకోండి. అడిగి మనం కూడా దోషులకి ఇలాంటి శిక్షణ ఇస్తా ఉన్నాడు. సరే అని ముందుగా ఆయన తమ్ముడు సంచిని ఎత్తకుండా ఇతరుల సంచిని ఎదుగుతా ఉన్నారు. ఆ తర్వాత చిన్న తమ్ముడు సంచి దిగితే అందులో గ్లాస్ ఉంది, తీసుకెళ్ళి పట్టేశాడు. పెద్దన్న అన్నాడు, ఏమంటే అసలే ఒకసారి మా నాన్నగారితో చివాట్లకు తిన్నాం యూసుఫ్ అలైహిస్సలాం గారి వ్యవహారంలో. ఈయన కూడా ఉండేస్తే మనం ముఖం చూపించలేకపోతాం. మాలో ఎవరినైనా పెట్టుకోండి బాబు, పనికిరాని ఉండంటే కుదరదు, ఈయనే పెట్టుకుంటాం అన్నాడు. ఎవరి దగ్గర గ్లాస్ దొరికిందో ఆడే పట్టుకుంటాం. సోదరులారా, అప్పుడు అన్నగారు అన్నారు, నేనైతే తండ్రి గారికి ముఖం చూపించలేను, మీరే ఏం చెప్తారు చెప్పండి అంటే వాళ్ళు వెళ్ళి చెప్పారు, నాన్నగారు మీ కుమారుడు దొంగతనం చేశారంటే అప్పుడు కూడా అన్నారు. సబరున్ జమీల్, మీరు కల్పించుకున్నది ఏది అన్నారు. సోదరులారా, అప్పుడు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం అన్నారు, నాయనల్లారా, యూసుఫ్ అలైహిస్సలాం వారి పట్ల నిరాశ చెందకండి, ఎతకండి, యూసుఫ్ బిన్యామీన్ ఇద్దరిని ఎతకండి అన్నారు. కుమారులు అన్నారు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందట తప్పిపోయినోటి ఇప్పుడు కూడా ఏడుచుకుంటూ కన్నీరు కార్చుకుంటూ ఏమైనా లాభం ఉందండి అంటే, అల్లా కరుణతో నిరాశ చెందకండి, అల్లా కరుణతో అవిశ్వాసులు తప్ప ఎవరు నిరాశ చెందరు అన్నారు. అల్లాహ్ నిరాశ చెందకండి, అల్లా కరుణకి అర్థం లేదు, ఎల్లండి ఎతకండి అంటే మళ్ళీ వచ్చారు. యూసుఫ్ అలైహిస్సలాం దగ్గర వచ్చి మాకేమైనా దానం చేయండి, మా తండ్రి గారు చాలా దినాలాపలు ఉన్నారని చేతులు చాచి అడిగితే ఎంతైనా రక్తమే కదండి, కారస్తోనే ఆయన చెప్పాడు యూసుఫ్ అలైహిస్సలాం. యూసుఫ్ అలైహిస్సలాం విషయంలో అజ్ఞానంలో మీరు ఏం చేశారో తెలుసా? పదం చూడండి ఏం వాడాడు, అజ్ఞానంలో. అది మేమైతే మీరు ఏం చేశారు చూసారా? ప్రవక్తలు అవుతారండి, అజ్ఞానంలో చేశారన్నారు. అజ్ఞానం ఏం చేశారు మీకు తెలుసా అంటే, అంత యూసుఫ్ మీరైనా యూసుఫ్ అంటే అనా యూసుఫ్ వాజ్ అఖీ, నేను యూసుఫ్ని, ఇది నా తమ్ముడు అనగానే మమ్మల్ని క్షమించండి అంటే రెండో పదం లేదు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం క్షమించారు. అప్పుడు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం కన్నీరు కంటి చూపిపోయింది. ఆయన ఏడుస్తా చొక్కా ఇచ్చారు. తన చొక్కాను ఇచ్చి అంటున్నారు, ఇది తీసుకెళ్ళి తండ్రి ముఖాన వేయండి, కంటి చూపు వస్తుంది. 3 సందర్భాల్లో చొక్కా ప్రస్తావన ఖురాన్లో యూసుఫ్ అలైహిస్సలాం వారి చరిత్రలో అల్లా చెప్తున్నాడు. చొక్కా తీసుకుని అక్కడికి వస్తున్నాడు, తీసుకెళ్తుంటే మిస్ర్ దేశం నుండి కనాన్కి వెళ్తుంటే అక్కడ హజరత్ యాకూబ్ అలైహిస్సలాం అంటున్నారు, నాకు యూసుఫ్ అలైహిస్సలాం సువాసన వస్తుంది అంటున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం వారి సువాసన వస్తుంది అంటున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం గారు కనాన్ బావిలో పక్కనే పడి ఉంటే ఆయనకి తెలియలేదు, తెలిసిందా? అదే 3 బావిలో ఆయన ఉన్నాడు, ఆయనకి తెలియలేదు. ఎక్కడి నుంచి చొక్కా వస్తుంటే నాకు సువాసన వస్తుంది అంటున్నారు. ఎవడో అడిగాడు, యాకూబ్ అలైహిస్సలాం ఏమిటండి చరిత్ర, మీకు ఎక్కడో ఉన్న యూసుఫ్ నుంచి సువాసన వస్తుంది, ఇక్కడ ఉన్న యూసుఫ్ బావిలో ఉంటే మీకు తెలియలేదా అంటే, అగోచరం అంటే అట్లాగే ఉంటుందయ్యా. కొన్ని సందర్భాల్లో అల్లా మా ముందు ఏం జరుగుతుందో తెలియచేయడు, కొన్ని సందర్భాల్లో వీపీఎన్కి ఏమవుతుందో తెలియజేస్తాడు. అది అల్లా తరపు నుంచి వచ్చేది. తీసుకొచ్చి కంటి మీద వేయంగానే చూపు వచ్చేసింది. సంతానము మరి తల్లిదండ్రులు అందరూ వచ్చి హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారికి సజ్దా చేశారు. ఇంతటితో యూసుఫ్ అలైహిస్సలాం కథ ముగిసింది. ఒక మద్రసాలో యూసుఫ్ అలైహిస్సలాం గారి కథ గురించి పోటీ పెట్టారండి. పోటీ ఏంటి తెలుసా? యూసుఫ్ అలైహిస్సలాం గారి కథ చాలా సంక్షిప్తంగా 2 పదాల్లో కథ మొత్తం వచ్చేయాలి. ఆయన జీవిత గాథ మొత్తం 2 పదాల్లో వచ్చేయాలి. వాళ్ళకి ప్రైజ్. కొంతమంది 15 లైన్లు రాశారు, కొంతమంది 10 లైన్లు రాశారు, కొంతమంది 15, 10, 11, 8 లైన్లు. కానీ ప్రైజ్ గెలిచిన ఆయన ఎన్ని పదాలు రాశాడు తెలుసా? 2 పదాలు రాశారు, ప్రైజ్ కొట్టేశాడు. ఏమనుకున్నారు? యూసుఫ్ అలైహిస్సలాం తప్పిపోయాడు, దొరికిపోయాడు. మొత్తం కథలో ఏముంది? యూసుఫ్ అలైహిస్సలాం తప్పిపోయాడు, మరి దొరికిపోయాడు. కథ అయిపోయింది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్ చరిత్రలో చాలా మంచి విషయాలు అల్లా మనకు పొందుపరిచించాడు. సహనం, స్థైర్యం, ఓర్పు, దీంతోనే మానవుడికి విజయం అవుతుంది. అంతేగాని తొందరపాటు వల్ల అనర్థాలే కానీ ఏది కూడా సాధించలేము. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
మాకు నీ ఖురాన్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.